హాయ్ అండి, అందరికి జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఉంది ఇన్నోవా అండి. సారీ 2.5 వి వర్షన్ ఇది. ఓకే, ఇది ఏపీ తెలంగాణ ఇద్దరికి పనిచేస్తుంది. ఇది మోడల్ వచ్చేసి 2012 ఉంది. రీడింగ్ ఎట్లా ఉందో అట్లా డైరెక్ట్ మీకు చూపిస్తా, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, వెహికల్ కండిషన్ ఎట్లుంది అది మీకు కూడా ఒక్కొక్కటి బయట నుంచి కానీ అటు లోపలే డిక్కీ కానీ ఓపెన్ ప్రతి ఒక్కటి చూపిస్తుంటా. డిక్కీ బ్యాండ్ అని బయట చిన్న చిన్న స్క్రాచెస్ ఏమున్నా, డెంట్ పెయింట్ ఏమున్నా మీకు క్లియర్ చేస్తా. ఇంకొక విషయం ఏంటంటే, మీరు నిజాయితీగా నిజాన్ని మీరు చెప్పే వాళ్ళని మీరు నమ్మండి. టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి. చాలా వరకు అట్లా చేస్తున్నారు. 100% చెప్తాను నేను. అది అది మీకు ఏం సంతోషం నాకు కూడా తెలుస్తలేదు. కాకపోతే మీరు ఒకసారి వచ్చి కలుస్తా అంటే కలవండి, మాట్లాడండి. మీ అందరికీ ట్రీట్ కూడా ఇస్తా, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి. ఇది నా రిక్వెస్ట్. ఇది ఓకేనా? సరే, ఇప్పుడైతే దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ ఇది వాల్యూ ఉంది. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. బయట నుంచి డెంట్ పెయింట్ అన్ని చూపిస్తా. ఒకసారి రండి. ముంగట చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. ఇది 2012 మోడల్. ఇది మళ్ళీ చెప్తున్నా నేను. అట్లాగే మీకు ఇటు సైడ్ చూసుకున్నా కానీ ఎక్కడ కూడా స్క్రాచెస్ ఏం లేవు. అంటే చిన్న చిన్న టచ్ అప్ అయితే ఉంటాయి అవి. మీరు అదొకటి గమనించుకోవచ్చు. సరేనా? మీకు అట్లా స్క్రాచెస్ అన్నట్టు పెద్దగా ఏం కనిపిస్తలేదు. రీడింగ్ కూడా మీకు డైరెక్ట్ చూపించడానికి చెప్తే బెటర్ ఉంటుంది. 2.25 వి వర్షన్ ఇది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది, ఇది మన ఛానల్ పేరు సార్. ఇది లొకేషన్ కొరుట్ల, జగిత్యాల డిస్టిక్. ఇది కొరుట్ల ఎక్కడ అంటారు కాబట్టి మీకు చెప్తున్నా. ఇది నా నెంబర్ సార్. ఇది ఓకేనా? డైరెక్ట్ దీన్ని చూసి మాత్రం చేయకండి, నా రిక్వెస్ట్ ఇది. మీకు కనీసం ఒక 2 నిమిషాలు చూసే అంతా కూడా ఓపిక లేదు సార్. నేను మాత్రం ఏం చెప్పలేను. మీరు ఒకవేళ ఓపిక తీసుకొని కొంచెం వీడియో చివరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే రండి అని చెప్పి చాలాసార్లు అయిపోయాను. అయినా కానీ మీరు అర్థం చేసుకుంటలేరు. నేను చెప్పే విధానం ఎట్లుందని మీకు కూడా తెలుస్తుంది. నేను జెన్యున్ చెప్తున్నా లేదా మీకు కూడా తెలిసిపోతుంది. ఓకేనా? సరే, ఇటు సైడ్ చూసుకున్నా కానీ సేమ్ అంతే సార్. ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. డెంటు పెయింట్ అంటే ఇక్కడ ఏం లేదు, చూసుకోవచ్చు. ఓకేనా? ముంగట ఫెంటర్ దగ్గర మాత్రం ఇక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది మీకు డైరెక్ట్ చూపిస్తున్నా. ఓకేనా? దీని ప్రైస్ కూడా మీకు టోటల్ చెప్తుంటా. సరే, నువ్వు ఒకసారి అట్లా రా. నేను ఇక్కడ ఇంటీరియర్ కూడా చూపిస్తా, చూడండి. ఇంటీరియర్ చూసుకుంటే మాత్రం ఓకే ఉంది సార్. ఒకసారి మీరు రండి. ఓకే, ఫస్ట్ అయితే ఒకసారి లోపల చెక్ చేసుకుందాం. లోపల చూసుకుంటే మాత్రం ఓకే ఉంది. డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, ఏవి కానీ ప్రాబ్లం లేదు. అట్లాగే పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తున్నాయి. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, అక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. స్టీరింగ్ దగ్గర ఇది మాన్యువల్ సార్. ఇది అంతకుమించి చేంజ్ లేదు. సీట్లు చూసుకుంటే మాత్రం ముంగట ఇక్కడ ఒక్క సీటు మాత్రం కొంచెం డ్యామేజ్ ఉంది, అంతకుమించి ఏమీ లేదు. వెహికల్ మాత్రం ఫుల్ సాటిస్ఫై ఉంది. 12 మోడల్ కదరా భయ్, నువ్వు సాటిస్ఫై ఎట్లా అంటున్నావు అంటే, మీరు చూసినాక మీకు తెలిసిపోతుంది ఇది విషయం అనేది. అట్లుంటుంది వెహికల్ మాత్రం. ఇది సింగిల్ ఓనర్ సార్. మళ్ళీ చెప్తున్నా, సింగిల్ ఓనర్. ఓకేనా? ఇది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, మీకు డైరెక్ట్ చెప్తున్నా. సరే, నెక్స్ట్ చూసుకుంటే ఇది బకెట్ సీట్ సార్. ఇది 7 సీటర్. ఇది మీకు ముందే చెప్తున్నా నేను. 8 సీటర్ అడుగుతున్నారు. కాకపోతే ప్రజెంట్ అయితే ఇప్పుడు 8 సీటర్ వస్తలేదు కాబట్టి మీకు, అంటే వస్తలే అంటే బంద్ అయిందని కాదు, ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర రాలేదు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఓకేనా? అర్థం చేసుకోండి కొంచెం. ఈ సీట్స్ కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. అట్లాగే రూఫ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే నీట్గా ఉంది. వెనక సైడ్ చూసుకున్నా కానీ ఓకే, సీట్లు కూడా ఎక్కడ కానీ డ్యామేజ్ లేవు, సీట్స్ కూడా. ఓకేనా? వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది ఏపీ తెలంగాణ ఇద్దరికి పనిచేస్తుంది, మీరు గమనించుకోండి. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? ఓకేనండి. ఫస్ట్ అయితే మీకు ముంగట ఒకసారి బానెట్ కూడా చెక్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఇక బానెట్ చెక్ చేసుకుంటే మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ లేదు. చిన్నగా రస్ట్ మాత్రం వచ్చింది సార్, మీకు డైరెక్ట్ చెప్తున్నా. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్. ఇది 100% జెన్యూన్ చెప్తున్నాను. ఓకేనా? ముంగట ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకు ఇందులో ఆయిల్ లీకేజ్ ఏమన్నా తెలిసిపోతుంది సార్. ఇక్కడ ఇది చూసుకోవచ్చు. ఆపరేటర్ పిల్లలు మీకు కనిపిస్తున్నా లేదు, నేను మాత్రం చెప్తున్నా, చూసుకోవచ్చు. ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు. ఇది నాన్ యాక్సిడెంట్ సార్. మళ్ళీ చెప్తున్నా సార్. దీని ప్రైస్ వచ్చి 6,70,000 చెప్తున్నారు ఓనరు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇది ఏపీ తెలంగాణ ఇద్దరికి పనిచేస్తుంది సార్. మళ్ళీ 3 సార్లు చెప్పినప్పటికీ నేను. ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్కడ కానీ ప్రాబ్లం అయితే ఏం లేదు, ఏది కూడా చేంజెస్ కాలేదు. ఇది ఒక్కటి చిన్నగా అంటే టాకా కొట్టిరంటే దాన్ని ఏమంటారు, వెల్డింగ్ టైప్ అన్నట్టు. సరే, ఒకసారి హెడ్ లైట్ తీసుకుందాం. హెడ్ లైట్ అవుతుంది, ఇండికేటర్ అవుతుంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తుంది సార్. ముంగట లుక్ మాత్రం సేమ్ అంతే ఉంది ఇది. ఓకేనా? ఇది కూడా సేమ్ అంతే ఉంది. హెడ్ లైట్ అవుతుంది, ఇండికేటర్ అవుతుంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా పనిచేస్తుంది. ఇది మాత్రం కొంచెం ఫేడ్ అయిపోయింది. ఓకే, ప్రాబ్లం లేదు. అట్లాగే మిర్రర్ సైడ్ చూసుకున్నా కానీ మిర్రర్ సైడ్ ఇండికేటర్ మాత్రం పనిచేస్తున్నాయి. మీకు 1 by 1 పిన్ టు పిన్ చెప్తుంటాను. బేసిక్ పైన లైట్ మీరు కొంచెం గమనించుకుంటే మీకు ఒక సేఫ్ సార్. లేకపోతే మాత్రం దానికి ఏం చెప్పలేను. కొంతమంది మరీ అడుగుతున్నారు ఏంటంటే, వెహికల్ చూసి డైరెక్ట్ ఫోన్ చేస్తున్నారు.
దాంట్లో ఏం వస్తుంది సార్ మీకు? మీరు తీసుకుంటోళ్ళు కాదు, పీకేటోళ్ళు కాదు. ఇక మరి మాట గిట్లా వస్తుంది నాకు తెలంగాణ స్లాంగ్. ఓకేనా? అయితే వెనక సైడ్ చూసుకున్నా కానీ టైలెన్స్ కూడా ఓకే ఉన్నాయి సార్, ఏది కానీ డ్యామేజ్ లేదు, ఓకే ప్రాపర్గా అయితే పని చేస్తున్నాయి ఏదైనా కానీ. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సార్, ఏది కూడా డ్యామేజ్ లేదు. ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ చెక్ చేసుకుందాం సార్. మీకు అందరికి ఒక డౌట్ ఉంటాయి కదా, ఇది షోరూమ్ నుంచి వచ్చింది సార్, ఇది ఎక్కడ కానీ చేంజెస్ కాలేదు, నాన్ యాక్సిడెంట్. మళ్ళీ చెప్తున్నా సార్, దీని ప్రైస్ కూడా ఆల్రెడీ చెప్పినా, మళ్ళీ చెప్తా సార్. 6,70,000 చెప్తున్నాను, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇది కూడా జాక్ ఉంది ఇందులో. ముంగట స్టెఫినీ చూసుకుంటే మాత్రం స్టెఫినీ వచ్చేసి ఓన్లీ ఒక 30-40% వరకు ఉంటుంది సార్ ఇది. ఓకేనా? సరే, ఇప్పుడు మీకు బీడింగ్ కూడా చూపిస్తా చూడండి. బీడింగ్ ఏమన్నా మీకు కూడా తెలిసిపోతాయి కదా, ఏదైనా యాక్సిడెంట్ అయిందా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది కదా, అది కూడా మీకు క్లారిఫై చేస్తా. చూసుకోవచ్చు, బీడింగ్ చూసుకుంటే ఓకే సార్. ఏదైనా మీకు ప్రాబ్లం కనిపిస్తుందా? ఏం లేదు కదా. ఓకేనా? మీరు నిజం తెలుసుకోండి సార్, నేను నా కోసమో కాదు, లేకపోతే నాకు మీరు చూస్తే నాకు ఏమో కోట్లు వచ్చినాను కాదు, కానీ మీరు వెహికల్ చూసుకోండి. మీకు వెహికల్ ముఖ్యమా లేకపోతే ప్రైస్ ముఖ్యమా అదొక చెప్పండి. మీ బడ్జెట్ ఏదో అది చూసుకోండి. చూసుకోవచ్చు ఇది కూడా. ఓకేనా? ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, మాడిఫై చేసింది అసలే కాదు. ఓకే, మీకు అటు సైడ్ ఏది చూపిస్తాను నేను, చూద్దాం రండి. ఇటు కూడా ఇది డీజిల్ వర్షన్ సార్. అది ఇక డీజిల్ ఏముంటాయి, అప్పుడు ఏముంటాయి, కొత్తగా ఏం లేవు, కానీ ఇవి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎక్కడ కానీ మాడిఫై చేసిందేం లేదు. మీరు కరెక్ట్ గమనించుకుంటే నేను చెప్పేది మీకు తెలిసిపోతుంది సార్, నేను జెన్యూన్ చెప్తున్నానా లేదా మిమ్మల్ని బోర్లు ఎత్తున్నానా అది మీరు గమనించుకోండి. ఓకేనా? ఇది కూడా చెక్ చేసుకుందాం. టైట్ ఉంది, వెళ్తలేదు ఇది. అబ్బా, ఇది కూడా చెక్ చేసుకుందాం సార్. ఓకేనా? ఇది కూడా ఏది కూడా డ్యామేజ్ ఏం లేదు, ఉన్నది ఉన్నట్టు మీకు కళ్ళకు కట్టినట్టు నేను చెప్తున్నా. మీరు చూస్తారా చూడాలనేది మీ ఇష్టం అది. ఓకే, ఫస్ట్ అయితే ముంగట టైర్స్ చెక్ చేసుకోండి సార్. టైర్స్ చెక్ చేసుకుంటే మాత్రం ఒక 50% వరకు ఉంటాయి ఇవి. వెనక చూసుకున్నా కానీ 60-70% వరకు ఉంటుంది సార్. టైర్స్ మాత్రం ఓకే పనిచేస్తుంది. మీరు సింగిల్గా ఇంటి కోసం వాడుకుంటే మాత్రం ఈజీగా 2 years వాడుకోవచ్చు. టైర్స్ మాత్రం నేను తక్కువ చెప్తున్నా, కానీ ఇందులో ఉన్నట్టు ఎక్కువనే ఉన్నాయి. ఇది చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం ఏం లేదు సార్. ఓకే, మీకు ఇంకొకటి గ్లాస్ కూడా చూపించాలి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, 4 సేమ్ అంతే ఉన్నాయి సార్. ఒక స్టెఫిన్ మాత్రం ఒక్కటే తక్కువ ఉంది, అంతే 20-30% వరకు ఉంటుంది అది. సరే, ఇప్పుడు అయితే మీకు గ్లాస్ అయితే చూపిస్తా, చూసుకుందాం రండి ఒకసారి. గ్లాస్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు సార్. ఇది మాత్రం గ్లాస్ చేంజ్ అయింది సార్, ఇది మీకు కనిపిస్తుంది డైరెక్ట్, నేను చెప్పేదాకా ఏం లేదు. ఇది వచ్చేసి 12 మోడల్ ఉండే చూసుకోవచ్చు. ఇది కూడా మీకు ఆల్రెడీ వెహికల్ 12 మోడలే, 12 ఉంది, ఇందులో ఏది కూడా చేంజెస్ కాలేదు. ఇది డైరెక్ట్ మీకు కనిపిస్తుంది కదా. బంపర్ నుంచి డిక్కీ వరకు వెహికల్ మాత్రం టోటల్ బడ్జెట్ ఉంది. ముంగ గ్లాస్ అంటే నార్మల్గా ఏ రచన వలిగిపోతుంది, చిన్న రాయి తగిలిన వలిగిపోతుంది, అది పెద్ద మ్యాటర్ కాదు. వెహికల్ యాక్సిడెంటా నాన్ యాక్సిడెంటా అదొక్కటి మీరు చూసుకుంటే సరిపోతుంది. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఇది కూడా గమనించుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇది చూసుకుందాం. మీకు రీడింగ్ కూడా చెప్పాను నేను, ఇది కూడా చూసుకున్నా కానీ సేమ్ అంతే ఉంది సరే, ఎక్కడ కానీ చేంజెస్ ఏం లేవు. ఓకేనా? సరే, రీడింగ్ చూపిస్తా చూడండి ఒకసారి. రీడింగ్ ఏది మీరు అనుకుంటారు కాదు, ఇంకా రీడింగ్ చూపిస్తారని, మీకు రీడింగ్ చూపిస్తారు చూడండి. ఓకే, రీడింగ్ వచ్చేసి చూసుకోవచ్చు 3 లక్షల ఉన్నాయి సార్. ఇది మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు, 3 lakhs అయితే ఉన్నది చేంజ్. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా, నేను చెప్పేదాకా ఏం లేదు, మీకు డైరెక్ట్ చూపిస్తున్నా కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే అండి, ఇందాక చూపించిన వెహికల్ వచ్చి మనం ఆల్రెడీ చూపించిన కదా, ఇన్నోవా అండి 2.5V వర్షన్. ఇది 2012 మోడల్, ఏపీ తెలంగాణ ఇద్దరికి పనిచేస్తుంది. దీనికి సింగల్ ఓనర్ సార్, షోరూమ్ ట్రాక్ ఉంది, ఆల్రెడీ 3 lakhs ఏబో ఉంది, అది కూడా చూపించాను మీకు. అందులో ఎటువంటి డౌట్ లేదు, ఎక్కడ ట్యాంపరింగ్ లేదు. ఓకేనా? దీనికి ఇన్సూరెన్స్ ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది సార్. దీని ప్రైస్ వచ్చేసి 6,70,000 చెప్తున్నాడు. నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందా లేదు ఒకసారి మీరు నా ఛానల్కి వెళ్ళి చూడండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక్కసారి ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.